చాలా వరల్డ్ ఫేమస్ బుక్స్లలో రెండు అద్భుతమైన పుస్తకాలు. ఓకే. మాంక్ హూ సోల్డ్ హిస్ ఫెరారీ బై రాబిన్ శర్మ. రాబిన్ శర్మ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ రైటర్స్ ఇన్ ద వరల్డ్. చాలా మందికి తెలుసు. ఆ బుక్ ఎంత అద్భుతంగా రాసిండంటే ఆ బుక్ చదివినోడు ఎవ్వడు కూడా ఆ బుక్ గురించి తక్కువ చేసి మాట్లాడిన వాడిని నేను ఇప్పటివరకు చూడలేదు. అసలు వన్ ఆఫ్ ద బెస్ట్ బుక్స్ ఇన్ ద వరల్డ్ నా దృష్టి. చాలా ఉన్నాయి, ఇది ఒకటే అద్భుతం అనలేదు. 30-40 పుస్తకాలు సూపర్ ఉంటాయి. నేను వాటన్నిటిని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎప్పుడన్నా 1, 2, 3 వీడియోస్లలో. ఇది పార్ట్ 1 ఓన్లీ. సో నేనేమంటున్నా, ఫస్ట్ బుక్ విచ్ ఐ లైక్డ్, నేను చదివిన మొదటి బుక్ అదే. నా లైఫ్ లో ఫస్ట్ బుక్ కంప్లీట్ చేసింది మాంక్ హూ సోల్డ్ హిస్ ఫెరారీ. అందులో అసలు లైఫ్ గురించి ఎంత అందంగా రాశాడు, అండ్ దెన్ చాప్టర్ బై చాప్టర్ ఏం చేయాలి రాశాడు. ఇన్ఫాక్ట్ అందులో ఎంత డీటెయిల్ గా రాశాడంటే మనం అసలు ఆశ్చర్యపడాల్సిన అవసరం ఉంది. ఏంటంటే రాబిన్ శర్మని ఏం చెప్తాడు అందులో బుక్ లో, ఆయన స్టోరీ అది యాక్చువల్ గా. ఆయన ఇక్కడికి ఇండియాకి వచ్చి హిమాలయాస్కి వెళ్ళి వేరే సిద్ధ గురువులను కలిసి ఆ తర్వాత వాళ్ళు చెప్పిన కంటెంట్ ను హీ హజ్ సమరైజ్డ్. బేసిక్ గా చెప్పానంటే రమణ మహర్షి పేరు తీసుకుంటాడు మళ్ళీ అరుణాచలం. సో అంత పవర్ఫుల్ ల్యాండ్ లో పుట్టినాం మనము. ఎవరో ఇక్కడికి వచ్చి బుక్ రాస్తే గానీ మనకు అర్థం కాకపోతే మనం ఎంతటి దురదృష్టమైన ప్లేస్ లో ఉన్నాం అనేది ఇట్స్ లైక్ వెరీ సాడ్. ప్రపంచంలోకి వెళ్ళా భరతఖండం వెరీ పవర్ఫుల్ ప్లేస్. నిజానికి మనం ఇక్కడ పుట్టినామంటే ఎంతో పుణ్యాత్మలపై ఉండాలి. సో అది మొదటి పుస్తకం. కంటెంట్ గురించిన ఎక్స్ప్లెనేషన్ తర్వాత చూసుకుందాం. ఓవరాల్ ఇది లైఫ్ కి సంబంధించిన బుక్. ఏం చేయాలి, చాప్టర్ 1, చాప్టర్ 2, చాప్టర్ 3. ఇంకొకటి అందులో ఒక మంచి ఏముందంటే ఒక కథ అల్లినట్టుగా అల్లుతాడు కరెక్ట్ గా, ఒక క్యారెక్టర్ ను పెట్టి. నార్మల్ బుక్స్ ఏమో కొన్ని మోటివేషనల్ బుక్స్ ఎలా ఉంటాయి, కంటెంట్ చెప్తూ వెళ్తారు కదా. ఇది అలా కదా, కంటెంట్ చెప్తూనే ఒక పర్సన్ దాన్ని ఎలా ఎక్స్పీరియన్స్ చేశాడు అనే స్టోరీ రూపంలో చెప్తాడు. ఇలా అయితే తొందరగా బాగా కనెక్ట్ అవుతాం. ఒక మంచి ఫేమస్ లాయర్ చేసి 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 ఒకరోజు సడన్ గా విరక్తి పుట్టేసి ఇమ్మీడియట్ గా ఒక రోజు ఏమైతుందంటే జిస్ట్ ఇస్తున్నా అంతే మీకు. ఐ వోంట్ టెల్ యూ ఫుల్, నేను మొత్తం ఏం చెప్పాను మీకు. సడన్ గా కోర్ట్ హాల్లో బిజీ లాయర్, వన్ ఆఫ్ ద బెస్ట్ బిజియెస్ట్ లాయర్, చేసి చేసి వర్క్ చేసి చేసి స్ట్రెస్ ఎక్కువై టెన్షన్ ఎక్కువై అందరికి అవుతుంది తెలియకుండానే. మనకు కూడా ఓవర్ వర్క్ చేసినప్పుడు పైసలు వెనకాల పరిగెట్టి సడన్ గా ఏమైతుంది, హాస్పిటల్ మన కోర్ట్ హాల్లో పడిపోతాడు. కైండ్ ఆఫ్ హార్ట్ అటాక్ వస్తుంది, లైట్ హార్ట్ అటాక్ టైప్ లో వచ్చి పడిపోతాడు. లెగిసిన తర్వాత ఆయనకు అర్థమవుతుంది వేరే మై హెడింగ్ అని చెప్పి సడన్ గా ఒక రోజు వెళ్ళిపోతాడు. ఇంకా అక్కడి నుంచి ఆఫీస్ లో అసిస్టెంట్ ఉంటాడు, ఎంత బిజీయెస్ట్, ఇంకా వదిలేసి వెళ్ళిపోతాడు సడన్ గా. నౌ హీ గోస్ సమ్వేర్ అండ్ బికమ్స్ ఎ మాంక్ అండ్ కమ్స్ బ్యాక్. ఆ తర్వాత వచ్చి ప్రపంచానికి చెప్తాడు యాక్చువల్ గా మొత్తం ఇది ఇలా చేశాను నేను, నా హెల్తీ ఉన్నాను అంటే పెద్ద కారు అని అమ్మేసిన కైండ్ ఆఫ్ స్టోరీ అంతా చెప్పుకొస్తాడు. చాలా బాగుంటది స్టోరీ. సో ఇది నేను వ్యూవర్స్ అందరికి చెప్పే ఫస్ట్ సజెషన్. మాంక్ హూ సోల్డ్, ఎవరైతే లైఫ్ రిలేటెడ్ చదవాలనుకున్న వాళ్ళు బెస్ట్ బుక్ ఇది. మాంక్ హూ సోల్డ్ హిస్ ఫెరారీ అంటే ఏం లేదు, సన్యాసి ఆయన ఫెరారీని అమ్మినాడు అనేది బేసిక్ మీనింగ్. అది యాక్చువల్ గా మాంక్ కదా. సో అది ఒక ఫస్ట్ పుస్తకం.